తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటైంది, చేస్తున్నది ఒకటవుతుంది. ఏదైతే సంక్షేమ పథకాలు ప్రకటించారో అవి ఏవి కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. ఈ విఫలత నుంచి బయటపడడం కోసం రకరకాలైన అంశాలని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం రీసెంట్ గా చూస్తున్న అల్లు అర్జున్ ఉదంతం కూడా వాస్తవానికి అసెంబ్లీలో సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడేంత అవసరం కూడా లేదు. కాబట్టి ప్రజల్ని పక్కదో ప్రతిసారి అసెంబ్లీలో ఏ విషయం జరిగినా కూడా అల్లు అర్జున్ విషయాన్ని తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పూర్తిగా తప్పు. ఒక చిన్న అంశాన్ని పట్టుకొని దాన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం అనేది పూర్తిగా తప్పు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది పూర్తిగా తప్పు. అంటే ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ విషయంలో ఎంతవరకు తప్పు ఉందంటారు? అసలు ఆయన సైడ్ తప్పు ఉందా, మరి ఆ మహిళ సైడ్ తప్పు ఉందా? అల్లు అర్జున్ విషయానికి వచ్చినప్పుడు వాస్తవానికి భద్రత కల్పించాల్సింది ప్రభుత్వమే, పోలీస్ యంత్రాంగమే. కాబట్టి చెప్తున్నారు కదా వాళ్ళు. ఏదైనప్పటికీ కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో ఏ మీటింగ్లు అయినా కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కాబట్టి వస్తున్నారు, తొక్కిసలాట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది చనిపోయిన సందర్భం ఉంది. కాబట్టి దాన్ని అల్లు అర్జున్ బాధ్యత జైలు పంపడం అనేది సరైనది కాదు. ఇప్పుడు సినీ రంగాన్ని పైన గవర్నమెంట్ సినీ రంగం గవర్నమెంట్ అనేలా ఉంది అని అంటున్నారు కదా, ఇది వాస్తవంగా జరుగుతున్నది అదే. నిజానికి ఏంటంటే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూనే పనిచేయడం అనేది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇది మంచి పరిణామం కాదు. ఎంతో కష్టపడి మద్రాసు నుంచి మనము హైదరాబాద్ కి సినీ ఇండస్ట్రీ కదిలించడానికి ఎంతో మంది కృషి చేశారు.